హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ముందుగా నీట్ యూజీ 2026 ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కోర్సులో కాంపిటెంట్ అథారిటీ కోటా అడ్మిషన్, అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ కోటా కోసం ఎదురు చూస్తున్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చాలా ముఖ్యమైన అప్డేట్. ఇక్కడ ముఖ్యంగా ఇది కన్వీనర్ కోటా సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి విజయవాడ నుంచి అయితే ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించిన 2026 సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు పొజిషన్ అనేది అప్లైడ్ క్యాండిడేట్స్కి అయితే విడుదలైంది. ఈ మెరిట్ లిస్టులో మీ నీట్ ర్యాంకు, నీట్ స్కోరు, కేటగిరీ, ఏరియా ఎలా ఉంది, మైనారిటీ, నాన్ మైనారిటీ స్టేటస్ వంటి ముఖ్యమైన వివరాలు అయితే ముందుగా ఇలా తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోలో చివరి వరకు అయితే చూడండి. ముందుగా ఏ మెరిట్ లిస్టు ఈ డాక్యుమెంట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా అప్లైడ్ క్యాండిడేట్స్కి ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ అని ఇక్కడ క్లియర్గా ఉంది. అంటే ఇక్కడ క్యాండిడేట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత వారికి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదలవుతుంది. ఈరోజు విడుదలైంది. యాజ్ ఇట్ ఈస్గా ఇదే లిస్ట్లో రేపు మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఈ లిస్ట్లో ఉన్న యాజ్ ఇట్ ఈస్గా మనకి, అంటే ఈ లిస్ట్లో ఉన్న పేరు ఉండడం అంటే వెంటనే ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ అలాట్మెంట్ అయిందని కాదు. దీంట్లో కొన్ని జస్ట్ అన్ని కాకపోయినా కొన్ని మార్పులు అయితే ఉంటాయి. మార్పులు చేర్పులు ఏమిటంటే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ గ్రీవెన్స్ సంబంధించి ఇక్కడ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా తప్పులు ఉంటే దీంట్లో చేయాలి తప్పకుండా. తద్వారా ఈ దశలో కౌన్సిలింగ్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్స్ మరియు సీట్ అలాట్మెంట్ ఆధారంగా కాలేజ్ అనేది కోర్స్ అనేది కేటాయింపు అనేది జరిగింది. ఈ మెరిట్ లిస్ట్లో ముఖ్యంగా క్యాండిడేట్ సంబంధించిన ప్రతి ముఖ్యమైన కాలం అయితే ఉంది. ఒకటి చూసుకుంటే నీట్ రిజిస్ట్రేషన్ ఐడి ఉంది, సీరియల్ నెంబరు, రిజిస్ట్రేషన్ ఐడి, రూల్ నెంబర్, నీట్ ర్యాంకు, అదేవిధంగా ఇక్కడ నీట్ స్కోర్ ఎంత వచ్చింది. క్యాండిడేట్ యొక్క నేమ్ పూర్తిగా వాళ్ళ పేర్లు అనేది ఇవ్వడం జరిగింది. జెండరు, కేటగిరీ, ఏరియా, ఏయునా, ఎస్వియునా, మైనారిటీయా, నాన్ మైనారిటీయా, ఇక్కడ ఆంగ్లో ఇండియన్ అయినా లేదా ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఎకనామికల్ వీకర్ సెషనా, పీడబ్ల్యూడి పర్సన్ విత్ పిఎస్సి, ఇలా అన్నీ మనకి డీటెయిల్స్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ క్యాండిడేట్స్ తన వివరాలు ఒక్కొక్కటి కాలం ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. ముఖ్యంగా నీట్ ర్యాంక్లో వాళ్ళ యొక్క స్కోర్ ఈ లిస్టులో క్యాండిడేట్ నీట్ ర్యాంక్ ఆధారంగా మెరిట్ పొజిషన్ చూపించారు. కాబట్టి ఉదాహరణకు ఒక పేజీలో 680, ఫస్ట్ పేజీలో ముఖ్యంగా వీళ్ళకి నీట్ స్కోర్, వీళ్ళకి 680 మార్కులు నీట్ స్కోరు. ఇటువంటి హైయెస్ట్ ర్యాంక్ క్యాండిడేట్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా తర్వాత క్యాండిడేట్స్కి ర్యాంక్ పెరుగుతూ నీట్ స్కోర్ క్రమంగా తగ్గుతూ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ దాన్ని బట్టి ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది మీకు ఆల్రెడీ స్టూడెంట్ లాగిన్లో ఉంటుంది. కాబట్టి నీట్ ర్యాంక్ మరియు స్కోర్ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కేటగిరీ కూడా చాలా ముఖ్యమైనది. ఈ మెరిట్ లిస్ట్లో ముఖ్యంగా ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ అయితే ముఖ్యంగా పేర్కొన్న కేటగిరీ వైజ్గా. కాబట్టి కేటగిరీ, లోకల్ ఏరియా ఒకసారి చూసుకోండి. ఇది క్యాండిడేట్స్ తప్పకుండా వెరిఫై చేసుకోవాలి. యూనివర్సిటీ ఇచ్చిన నోట్ ప్రకారం క్యాండిడేట్స్ తమ డీటెయిల్స్లో ఏదైనా తప్పు ఉంటే గ్రీవెన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశం అనేది ఇచ్చారు. దానికి సంబంధించిన సపరేట్ లింక్ ఇచ్చారు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే దానికి సంబంధించిన అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ దాంతోపాటుగా అయితే గ్రీవెన్స్ సబ్మిట్ చేసే ముందు నీట్ డీటెయిల్స్, కేటగిరీ, లోకల్ ఏరియా, ఎస్వియునా, అదేవిధంగా ఏయునా ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా కేటగిరీ లోకల్ అయితే ఏరియా సర్టిఫికేట్ అయితే అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అన్నింటినీ మరోసారి క్రాస్ చెక్ చేసుకోండి. ముఖ్యమైన విషయం, డాక్యుమెంట్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్